కొంతమంది అజాతస్యైవ భావస్య జాతిమిచ్చంతి వాదినః. అప్పుడు అజాతో హి అమృతో భావః మర్త్యతాం కథమేష్యతి. ఏతు పునః కేచిద్ ఉపనిషద్వ్యాఖ్యాతారः బ్రహ్మవాదినः వావదూకాः అజాతస్యైవ ఆత్మతత్వస్య అమృతస్య స్వభావతో జాతిముత్పత్తిమిచ్చంతి పరమార్థత ఏవ తేషాం జాతం చేత్ తదేవ మర్త్యతాం ఏష్యతు అవశ్యం. స చ అజాతో హి అమృతో భావః స్వభావతః సన్ ఆత్మా కథం మర్త్యతాం ఏష్యతి న కథంచన మర్త్యత్వం స్వభావ వైపరీత్యం ఏష్యతి ఇత్యర్థః. కొంతమంది అజాతస్యైవ భావస్య జాతిమిచ్చంతి వాదినః, అంటే పుట్టుక లేనటువంటి భావములకు ఉత్పత్తి చెబుతున్నారు. అంటే బ్రహ్మ పరిణామమే జగత్తు అనేటువంటి అభిప్రాయం. ప్రపంచాత్ రూపంలో బ్రహ్మే పరిణతమైంది అనేటువంటి మాట. ఆ కింద వ్యాఖ్యానంలో రాశారు టీకలో, ప్రపంచాత్మన బ్రహ్మణ పరిణామే బ్రహ్మణ ఉత్పత్తిరేవ అంగీకృత స్యాతి. అది దోషం. అజాతమైన భావమునకే జాతి అంటే జాతి పుట్టుక. ఇదివరకు ఎప్పుడు ఆత్మతత్వం అమృతం అన్నారు కదా, దానికే ఉత్పత్తిని అంగీకరిస్తున్నారు. పరమార్థత దానికి ఉత్పత్తి ఉంది అని కనుక అంటే అప్పుడు జాతిమిచ్చంతి వాదినః. అప్పుడు అజాతో హి అమృతో భావః మర్త్యతాం కథమేష్యతి. అజాతము అమృతము అయినటువంటి భావము మర్త్యత్వాన్ని ఎలా పొందుతుంది అని అంటే నా కథంచన మర్త్యత్వం స్వభావ వైపరీత్యం ఏష్యతి. అది కొంతమంది చెప్పే మాట ఇది, అది తప్పు. దానికోసమని చెప్పిన మాట. ద్వైతము అద్వైత కార్యము అని చెప్పేటువంటి మాటలో అద్వైతం పరమార్థము, ద్వైతమేమో మాయాకల్పితము, వివర్తవాదాన్ని అంగీకరించాము అని మనం చెప్పాము. అలా కాకుండా తనలాంటి వాళ్ళు కొంతమంది పరిణామపక్షాన్ని అంగీకరించి ఇదే కొంతమంది ఉపనిషద్ వ్యాఖ్యాతలు బ్రహ్మవాదులు వావదూకాహ అంటే మాట ఎక్కువగా అలవాటు కుత్సితం బహుభాషంతే వావదు మాట నేర్చినటువంటి వాళ్ళు అజాతస్యైవ ఆత్మతత్వస్య అమృతస్య స్వభావతః ఉత్పత్తిమిచ్చంతి అన్నారు. అజాతమైనటువంటి దానికి అమృతానికి స్వభావతః ఉత్పత్తిని అంగీకరిస్తాము, అది పరమార్థంగానే ఉంది అండి. అప్పుడు వాళ్ళు ఏమవుతుంది, అప్పుడు దానిలోంచి పుట్టినటువంటిది తదేవ మర్త్యతామేష్యతు, అదే మర్త్యం అవుతుంది అని ఒక మాట చెప్పారు వాళ్ళు. అంటే అజాతమైన అమృతమైన ఆత్మతత్వమే, దానిలోంచి పరమార్థత ఒక ఉత్పత్తి ఉంటుంది, దానికి మర్త్యత్వం వస్తుంది అని. అంటే అప్పుడు ఏం రాస్తున్నారు, సచ అజాతో హి అమృతో భావః స్వభావత సన్, అది స్వభావంగానే అమృతం అయితే ఆత్మ అప్పుడు మర్త్యతాం కథమేష్యతి అని. పరస్పరం అగ్ని నిప్పు చల్లగా ఉంటుంది అని, నిప్పు అంటే వేడిగా ఉంటుంది స్వభావం, అది చల్లతనం ఎలా పొందుతుంది? అలాగే అజాతమైన అమృతమైన భావము మర్త్యత్వాన్ని ఎలా పొందుతుంది? స్వభావ వైపరీత్యం కదా, అది స్వభావ వైపరీత్యాన్ని ఎలా పొందుతుంది అని ప్రశ్న దాని మీద మనం అడిగాం. అజాతో హ్యమృతో భావః మర్త్యతాం కథమేష్యతి అంటే ఆ మతం తప్పు అని అర్థం. నభవత్యమృతం మర్త్యం, అది అమృతము మర్త్యము కాదు. నా మర్త్యం అమృతం తథా, మర్త్యము అమృతము కాదు. దీన్ని విడివిడిగానే చెప్పేయాలి. దానికి కారణమేది, అమృతము మర్త్యము కాదు, అమృతమైన బ్రహ్మ మర్త్యము కాదు, ద్వైతం కాలేదు. ఒకవేళ నాట్యమైతే అది అమృతం కాదు. నా మర్త్యం అమృతం తథా, మర్త్యం అమృతము కాదు, అమృతం మర్త్యము కాదు. ప్రకృతేరన్యథాభావ నకథంచిత్ భవిష్యతి, స్వభావానికి మార్పు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు, స్వభావ వైపరీత్యం పనికిరాదు. నభవత్యమృతం మర్త్యం, అమృతము మర్త్యము కానేరదు. అలాగే నా మర్త్యం అమృతం తథా, మర్త్యము అమృతము కాదు. ప్రకృతి యొక్క అన్యథాభావము అంటే స్వభావము యొక్క విపరీత భావము, స్వభావం మార్పు చెందడము అనేది ఏ ప్రకారంగానూ కూడా కుదరదు. స్వభావేన అమృతో యస్య భావో గచ్చతి మర్త్యతాం కృతకేన అమృతస్తస్య కథం స్థాస్యతి నిశ్చలః.